అమరావతి రాజధాని సిగలో సిఆర్డీఏ భవనం ఒక పెద్ద మణిహారం అయిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. కూటమి పాలనలో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా అమరావతి అభివృద్ధిలో కీలక భూమిక పోషించే సిఆర్డీఏ భవనం అత్యాధునిక హంగులతో సిద్ధమైపోతూ ఉంది. గత వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు బ్యాంకు రుణాల కోసం ఎలాంటి హంగులు లేకుండా ఈ భవనాన్ని అస్తవ్యస్తంగా నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. అనంతరం కూటమి అధికారంలోకి రాగానే రాజధానికే తలమానికంగా ఉండాల్సిన ఈ భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో పోయిన జనవరి నెలాఖరు నుంచి పనులు మొదలుపెట్టి వందల మంది కార్మికులు రాత్రింబవళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. G+7 మోడల్లో నిర్మిస్తున్న ఈ భవనం విద్యుత్ అవసరాల్లో 30% పైగా సోలార్ను ఉపయోగించుకునేలా తీర్చిదిద్దారు. చుట్టూ అద్దాల మధ్యలో ఏ సింబల్తో కార్యాలయం నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేశారని చెప్పాలి. అన్ని హంగులు సమకూర్చి ఆగస్టు 15 నాటి నుంచి ప్రారంభించేలా సిద్ధం చేస్తున్నామని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. అయితే ఈ భవనం ఓపెన్ అయిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకి ప్రభుత్వానికి కనెక్టివిటీ ఉండడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సిఆర్డీఏకి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులకి ఎన్నో సందేహాలు సమస్యలు ఉన్నప్పుడు సిఆర్డీఏ భవనానికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని సందేహాలని తీర్చుకునే వెసులుబాటు దొరుకుతుందని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ముందు సిఆర్డీఏ భవనం అక్కడ 2.0 ల్యాండ్ పూలింగ్ కానీ ముందు తీసుకోబోయేటివి కానీ గతంలో తీసుకున్న వాటికి కానీ సమస్యలు పరిష్కారాల విషయంలో ఎలా పనిచేస్తుందో